తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగడం లేదు. దీంతో గతంలో మంత్రిగా చేసిన నేతలు అలాగే కొత్తగా మంత్రి పదవిని ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు నాయకులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్లను కలిసి తమ విన్నపాలను వారి వద్ద పెడుతున్నారు. ఇక అదే సమయంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పదవీ కాలం వచ్చే నెల మార్చితో ముగిసిపోతుంది. ఈ తరుణంలో స్వామిగౌడ్ స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం. అయితే శాసనమండలి చైర్మన్ కంటే మంత్రి పదవి కోసం పోటీ పడడం విశేషం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండలి చైర్మన్ గా ఎవరిని నియమించాలనే దానిపై దృష్టి సారించారు. ఈ తరుణంలో గతంలో స్పీకర్ గా పనిచేసిన నిజామాబాద్ కు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లా నుంచి స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎంపిక కావడంతో ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు పదవులు రావని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే పోచారం శ్రీనివాస్, సురేష్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సురేష్ రెడ్డికి మండలి చైర్మన్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇక వరంగల్ జిల్లా నుండి కడియం శ్రీహరి పేరు కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కడియంకిచ్చినట్లయితే ఒక దళితుణ్ణి మండలి చైర్మన్ గా చేశారనే పేరుంటుందని కొందరు భావిస్తున్నారు. ఇలా శాసన మండలి చైర్మన్ కోసం ఎవరిని నియమించాలనే పనిలో పడ్డారట గులాబీ బాస్. అయితే కేసీఆర్ రచించే వ్యూహాలు గాని ఆయన వేసే ఎత్తులు ఎవరికి అందవని, చివరకు ఎవరు ఊహించని నాయకుణ్ణి కూడా మండలి కుర్చీలో కూర్చోబెట్టే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.